గొడ్డలి పోటు మీద భయంతోటి బొత్స గారు ఏడ్చుంటారు అనిపిస్తుంది. ఏంటి గొడ్డలి పోటు అనేటువంటి అనుమానం నీకు రావచ్చు. 2014లో రాజశేఖర రెడ్డి సానుభూతి, 2019లో చిన్నాన్న సానుభూతి, వివేకానంద రెడ్డి సానుభూతి. ఇప్పుడు 2024 ఎన్నికలు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. కాకపోతే ఆ రోజు కాన్ఫిడెన్స్ ఏంటంటే ఏ మరణం అవసరం లేదు, నేను గెలుస్తాను అనుకున్నాడు. ఏ మరణము దొరకపోవటం వల్ల, ఏ సానుభూతి రాకపోవటం వల్ల జగన్ పరిపాలన మీద నెగిటివిటీ తోటి 11 స్థానాలకు వైసీపీ పడిపోయింది 151 స్థానాల నుంచి. ఇప్పుడు 2029 ఎన్నికలు రాబోతున్నాయి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి అధికారం కావాలి. అధికారం రావాలంటే ఆయనకి సెంటిమెంటల్ గా ఏదో ఒక మరణం కావాలి. ఇప్పుడు ఇంకెవరు? బొత్స సత్యనారాయణ గారు. ఎందుకు బొత్స సత్యనారాయణ గారు? ఆయన తండ్రి సమానుడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఎన్నికల ప్రచారంలో చెప్పాడు. సో అందులో బొత్స గారు కాపు, ఉత్తరాంధ్రలో పెద్ద నాయకుడు. బొత్స గారిని ఏదైనా చేసి అది చంద్రబాబు నాయుడు మీద తోసేస్తే కాపులు ఈ కూటమికి దూరం అవుతారు. రెండోది, ఉత్తరాంధ్రలో సానుభూతి కూడా, ఉత్తరాంధ్రలో ఏ పార్టీ అయినా కానీ బొత్స గారికి మంచి పేరు ఉంది ఆయన. కాబట్టి ఆ ఏరియాలో ఉన్న ఓట్ బ్యాంక్ అంతా కూడా వైసీపీ వైపు కన్సాలిడేట్ అవుతుంది. ఆ కన్సాలిడేషన్ కావటం కోసం అప్పట్లో రంగాని, ఇప్పట్లో బొత్సాని అని పెడతారు ఇక అని పెట్టి ప్రచారం చేస్తారు. పెట్టి ప్రచారం చేసి మొత్తానికి కూటమిని ఓడించడానికి గ్రౌండ్ రియాలిటీ జగన్ సిద్ధం చేసుకుంటున్నాడా అనే అనుమానాలు క్రమంగా వ్యక్తమవుతున్నాయి. గొడ్డలి పోటీ భయం గుర్తొచ్చే బొత్స గారు ఏడ్చుంటారు అనేటువంటి అనుమానం చాలా మందిలో కలుగుతా ఉంది.